హలో అండి, ఈరోజు మనం మాకు మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక కప్పు సేమియా పుల్లలు వేసుకొని వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. కలర్ షేడ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ అదే కప్పుతో సుజీ రవ్వ తీసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని చల్లార్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మనం హాఫ్ కప్ పెరుగును తీసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్టు, అర స్పూన్ వంట సోడా తీసుకొని వీటిలో కొంచెం వాటర్ వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం క్యారెట్ తురుము, బీట్రూట్ తురుమును రెడీ చేసుకుందాం. ఒక కప్పు క్యారెట్ తురుము, హాఫ్ కప్ బీట్రూటు, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కొంచెం, హాఫ్ కప్ ఆనియన్స్, వీటన్నిటినీ వేసి కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పైన వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా థిక్గా ఉండాలి కన్సిస్టెంట్ మొత్తం. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పెనంపై కొంచెం సేమియా పుల్లల్ని ఇలా వేసుకోవాలి. దానిపై మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ను ఇలా చేయితోనే స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిపైన కూడా కొంచెం సేమియా పుల్లలు వేయాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి అటువైపు నుంచి ఇటువైపుకి ఇలా తిప్పాలి. చూడండి ఎలా కుక్ చేసామో ఇలా కుక్ చేసుకోవాలి రెండు వైపులా కూడా. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. రెడీ